సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్ఐఎఫ్ ఆల్మోస్ట్ ఒక 8-9 months బ్యాక్, సరే ఒక 10 months వేసుకుందాం, లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ ఆ టైంకి వచ్చింది. సరే అది వచ్చినప్పటి నుంచి అది రాకముందు అప్పటి నుంచి కూడా మార్కెట్లు అయితే మాత్రం విపరీతంగా నెగిటివ్ రిటర్న్స్తోనే ఫైట్ చేస్తున్నాయి కదా. మరి ఇంత నెగిటివ్ మార్కెట్లో, ఇంత వాలటాలిటీ మార్కెట్లో అసలు మన ఇండియాలో ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఏ విధంగా ఉంది, అండ్ ఒక్కొక్క సిటీకి సంబంధించి, ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఇన్ఫ్లో ఎలా ఉంది అసలు? ఇది చాలా బాగుందండి. అనుకున్నంతగానే మంచి స్టార్ట్ అయితే అయ్యింది ఎస్ఐఎఫ్ గురించి. ఎందుకంటే చాలా మంది ఎస్ఐఎఫ్ అంటే రిస్క్ అనుకుంటారు, కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే కనుక చాలా ఇప్పుడు మనం చూస్తాం కదా, 20 ఎస్ఐఎఫ్స్ అయితే ఆల్రెడీ ఇండియాలోకి వచ్చాయి. మనం చూస్తే ఎస్బీఐ వాళ్ళది కానివ్వండి, టాటా వాళ్ళది కానివ్వండి, ఎడల్వైజ్ కానివ్వండి, అలా చూస్తే బంధన్ కానివ్వండి, అన్నీ కూడా స్టార్ట్ చేసేసాయి ఎస్ఐఎఫ్స్. మేము చాలా మీటింగ్లు అటెండ్ అవుతాము. వాళ్ళు అంటున్నారు ఏంటంటే ఎస్ఐఎఫ్ అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కానివ్వండి, ఎస్ఐఎఫ్ అంటే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ అంటే సేఫ్టీ కూడా ఉంది ఇందులో. చాలా మందికి అవగాహన రావట్లేదు దీని గురించి. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఇందులో డెరివేటివ్స్ ప్రొటెక్ట్ చేస్తాయి, మార్కెట్ పడిపోకుండా ఫర్దర్గా ఫాలో అవ్వకుండా. సో మన రిటర్న్స్ని కాపాడుతాయి. అలా కొన్ని హైబ్రిడ్ స్కీమ్స్ అయితే ఎక్కువ వచ్చాయండి మార్కెట్లో. ప్రెసెంట్ అయితే హైబ్రిడ్ స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఈక్విటీ స్కీమ్స్ కూడా ఎప్పుడప్పుడు ఐసిఐసిఐ వాళ్ళు స్టార్ట్ చేశారు. రేపు రాబోయే నెక్స్ట్ మంత్ ఎడల్వైజ్ వాళ్ళతో ఈక్విటీ వస్తుంది. సో ఈక్విటీ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు బాగానే. ఆదిత్య బిర్లా వాళ్ళతో వచ్చేసింది ఈక్విటీ స్కీము. సో ఇవన్నీ కూడా చూస్తే కూడా రిటర్న్స్ అయితే బాగానే ఉన్నాయండి. సో పెనిట్రేషన్ వైజ్ మీరు అన్నట్టుగా చూస్తే కదా, మనకు తెలుసండి, మనకి ఆల్రెడీ బాంబేలో ఎక్కువ ఎప్పుడైనా సరే చూడండి, ఏదైనా వస్తే కనుక ఈక్విటీకి సంబంధించి అది బాంబేలోనే నెంబర్ 1గా ఉంటుంది. మనం చూస్తే బాంబేలో చూస్తే మనకి 1400 crores దాటిపోయిందండి ఆల్రెడీ ఒక వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ అనేది. అది కొంచెం నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది. తర్వాత మీరు చూస్తే పూణే ఉందండి 402 crores. తర్వాత కలకత్తా ఉందండి 261 crores ఉంది. అలాగే చూస్తే మనకి అహ్మదాబాద్ 246 crores, అలాగే బెంగళూరు వచ్చేసి 252 crores. మన ఢిల్లీ అండి, అది మాత్రం చాలా బాగుందండి, అది 300 crores పైన ఉంది. సో మనం చూస్తే మన హైదరాబాద్ చూస్తే, మన ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలండి మన హైదరాబాద్ గురించి. చాలా మంది ఎస్ఐఎఫ్ అనగానే కొత్తగా వచ్చింది సార్, ఇది మనకు పాస్ట్ పర్ఫార్మెన్స్ లేదు దానికి. సో మనం ఒక 2 years ఆగాక వేద్దాం, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, 3 years ఆగాక రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, చాలా మంది ఆగిపోతున్నారు. కానీ మన హైదరాబాద్ చూస్తే లక్కీగా 7th పొజిషన్లో వచ్చేసింది ఎస్ఐఎఫ్లో. అంటే ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మన హైదరాబాద్లో మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒకటే చెప్తాను, ఎస్ఐఎఫ్ కనుక డాక్టర్ రెడ్డిస్ ఎస్ఐఎఫ్ వచ్చింది అనుకోండి, మనం కంగారు పడాలి. డాక్టర్ రెడ్డిస్ ఫార్మాలో నెంబర్ 1, వాడేమో ఎస్ఐఎఫ్ అంటున్నాడు. మరి ఇదేమో సంబంధించి ఫైనాన్స్ సంబంధించింది, స్టాక్ మార్కెట్ సంబంధించింది, వాడికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం డౌట్ పడాలి. పోనీ అదే మారుతి సుజుకి ఎస్ఐఎఫ్ అన్నా అనుకోండి, మారుతి సుజుకి నెంబర్ 1 ఇన్ ఆటో, మనం భయపడాలి అది కరెక్టా కాదా అని. అలాగే ఎల్ఎన్టీ ఎస్ఐఎఫ్ అన్నా కూడా భయపడాలి. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ నెంబర్ 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ నెంబర్ 1. ఎస్ఐఎఫ్ వాళ్ళు చేస్తారా లేదా? ఇక్కడ ఎస్ఐఎఫ్ చేస్తుంది ఎవరు అంటే, ఎవరైతే 30 సంవత్సరాలుగా ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారో, ఎవరైతే ఇదే రంగంలో ఉన్నారో వాళ్ళే ఎస్ఐఎఫ్ రన్ చేస్తున్నారండి. ఇప్పుడు చూస్తే మీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాడు కూడా లాంచ్ చేశారు ఈక్విటీ ఫండ్. అది కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఎడల్వైజ్, అలాగే బంధన్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, టాటా, క్వాంట్, అందరు కూడా ఫెమిలియర్ నేమ్స్ అండి. ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో గత 30 సంవత్సరాలుగా కూడా మంచి భారీతో రిటర్న్స్ ఇచ్చారు. వాళ్ళే ఇప్పుడు కూడా ఎస్ఐఎఫ్స్ అనేది మొదలు పెడుతున్నారు. ఇందులో డెరివేటివ్స్ అనేది ఉందో చూసారా, చాలా చాలా ప్రామినెంట్గా పనిచేస్తుంది. అప్పుడు అసలు ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఎస్ఐఎఫ్కి షిఫ్ట్ అవ్వాలి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చూడండి చాలా మంది మార్కెట్ పడిపోతుంది అనుకోండి, పడిపోతున్న మార్కెట్లో మనం ఏం చేస్తామంటే ప్రొటెక్షన్ కోసం మనం ఒక లార్జ్ క్యాప్ పెట్టుకుంటాము, ప్రొటెక్షన్ కోసం ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పెడతాము. అంటే మార్కెట్ పడిపోకుండా, అంటే మన పోర్ట్ఫోలియో పడిపోకుండా సపోర్ట్గా మనం చాలా కొంత ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ని కాంపిటీషన్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, మార్కెట్ పడుతున్నప్పుడు అవి ప్రొటెక్ట్ చేస్తాయి కానివ్వండి, లేకపోతే బుల్ మార్కెట్ వచ్చినప్పుడు తలకనిపిగా మారుతాయి. ఇవన్నీ మన రిటర్న్స్ని పగనీయకుండా కట్ చేస్తుంటాయి అన్నమాట. సో అలాంటివి లేకుండానే మనకి డెరివేటివ్స్ అనేది యాడ్ చేశారు మన ఎస్ఐఎఫ్లో. ఇది ఎలా ఉంటుందో చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు మనకి ఏరోప్లేన్ ఉందనుకోండి. సో ఏరోప్లేన్కి మనకి చక్రాలు ఉంటాయి, మామూలుగా వీల్స్ ఉంటాయి. సో మన గేట్ 1, గేట్ 2 దగ్గర మనకి ఫ్లైట్ ఆపుతారు, మన ప్యాసింజర్లు అందరూ ఎక్కుతారు. అక్కడ గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే రన్వే దాకా అది బస్సులానే వెళ్తుంది. అందుకే దాన్ని ఎయిర్ బస్ అంటారు. బస్ లాగానే వెళ్తుంది, అది టైర్ మీద వెళ్తుంది. ఎప్పుడైతే రన్వే మీద వచ్చి అప్పుడు టేక్ ఆఫ్ చేసుకుంటుందో, ఆకాశంలో ఎగురుతుందో, ఆటోమేటిక్గా టైర్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, టైర్లతో పని లేదు. సో అట్లాగే స్టాక్ మార్కెట్లో కూడా బుల్ మార్కెట్ ఉంటుంది, బీర్ మార్కెట్ ఉంటుంది. అవి రెండు కాంబినేషన్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే బీర్ మార్కెట్ వచ్చి మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు, అంటే ల్యాండింగ్ అవుతున్నప్పుడు
వీల్స్ అలా తెరుచుకుంటాయో ఆటోమేటిక్గా ఏరోప్లేన్కి, అలాగే ఈ డెరివేటివ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయండి. మార్కెట్ పడుతుంది అన్నప్పుడే డెరివేటివ్స్ యాక్టివేట్ అయిపోయి వెంటనే మనకి ఏం చేస్తాయంటే కొంత పోర్షన్ ఆఫ్ ద ఈక్విటీ ఫండ్ని తీసుకుని డెట్లో పెట్టడము, హెడ్జింగ్ చేయటము, షార్ట్ చేయటము, నెగటివ్ కాల్స్ అంటారు, కొన్ని టెక్నాలజీ వాడతారండి. దాంతో ఏంటంటే ప్రొటెక్ట్ అవుతుంది, మన ప్రిన్సిపల్ పడిపోకుండా మనతో ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. అట్లా ఎప్పుడైతే మార్కెట్ అంతా స్టేబుల్గా ఉంది, ఇంకా పైకి వెళ్ళిపోతుంది, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే వీల్స్ ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతాయి ఏరోప్లేన్లో, అప్పుడు డెరివేటివ్స్ ఉండవండి, డెరివేటివ్స్ మాయమైపోతాయి, కేవలం ఈక్విటీయే ఉంటుంది అందులో. సో అట్లా డెరివేటివ్స్ని ఒక ఏరోప్లేన్కి చక్రాలు ఎలా వాడతారో అట్లాగే ఈ డెరివేటివ్స్ అనే దాన్ని ఎస్ఐఎఫ్లో వాడతారండి. మార్కెట్ బాగా పడిపోతున్నప్పుడేమో ఓపెన్ అవుతాయి ప్రొటెక్షన్ కోసం, మార్కెట్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి డెరివేటివ్స్, అప్పుడు అమాంతం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో దాని మీద అవగాహన లేక మన వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అప్పటికి హైదరాబాద్ నెంబర్ 7 పొజిషన్లో ఉందంటే వీఆర్ డామ్ గుడ్ చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాల్టైన్ మార్కెట్లో కూడా ఇంకా జనం ధైర్యం చేసి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో అదండి ఎస్ఐఎఫ్స్ గురించి అయితే. మనం ఆల్ ఓవర్ ఇండియాలో చూసినా కూడా మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం. ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేస్తే మన అమ్మంతా 5th పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఎస్ఐఎఫ్స్ అనేది స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కాదు, ఎస్ఐఎఫ్ అనేది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్తున్నాను. సో మనం చూస్తాం లాస్ట్ ఆల్టివా వాళ్ళది వచ్చింది హైబ్రిడ్ స్కీము, ఇంత మార్కెట్ కరెక్షన్లో కూడా ఏ రోజు కూడా 10 రూపీస్ తగ్గల. 10 రూపీస్తో స్టార్ట్ అయినవి 10 రూపీస్ 40, 10 రూపీస్ 60, 10 రూపీస్ 20 ఉంది, కానీ ఎప్పుడు 10 రూపీస్ కింద పడలేదండి. అలా ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పెట్టుకుంటారు, 60 ఇయర్స్ అంటే వచ్చారు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెడతారు, లేదంటే మల్టీసెట్ ఫండ్లో పెడతారు. మీరు ఎంతో కొద్ది గొప్ప చూస్తే ఏదైనా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకోండి, ఇండియాలో ఉన్న నెంబర్ 1 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకుంటే అందులో 70% ఈక్విటీలో ఉంది. 70% ఈక్విటీలో ఉందంటే చాలా ఎక్కువ రిస్క్లో ఉన్నట్టు వాళ్ళు. ఎందుకంటే మనకి 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. 30 ఇయర్స్ వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ 60 ఏళ్లలో డబ్బులు పోగొట్టుకుంటే వాళ్ళు సంపాదించుకునేదే లేదు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇస్తూ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ పెట్టింది మనకి ఎస్ఐఎఫ్లో ఉందండి. సో దాని గురించి అవేర్నెస్ చాలా బాగా పెరుగుతుంది. సో అలా బ్యాంక్ ఎఫ్డీలు కాకుండా అలా మ్యూచువల్ ఫండ్స్లో ఈ మనం చూస్తే కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, మల్టీసెట్ ఫండ్ కాకుండా అలాగే మనం చూస్తే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అంటారు, అందులో కూడా 65% ఈక్విటీ ఉంటుంది. సో ఎస్ఐఎఫ్లో ఏం చేశారంటే ఈక్విటీ పోర్షన్ బాగా తగ్గించేశారు, 20% మించి పెట్టట్లేదు ఈక్విటీ. సో హైబ్రిడ్ స్కీమ్స్లో అలా తద్వారా ఏమవుతుందంటే మన పెద్దవాళ్ళకి, ఎల్డర్లీ పీపుల్కి ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అవుతూ కూడా ఎవ్రీ మంత్ 8%, 10% అట్లా తీసుకోవచ్చని చెప్తున్నాను. అందుకే నేను ప్రామినెంట్గా బాగా మార్కెట్లో అవేర్నెస్ బాగా పెరిగింది ఎస్ఐఎఫ్స్ గురించి. మనకు రాబోయే రోజుల్లో ఇంకా కొత్తగా 20 ఎస్ఐఎఫ్స్ లైన్లో ఉన్నాయి. మనకి ఇయర్ ఎండింగ్ కల్లా కూడా దగ్గర ఇండియాలో 75 ఎస్ఐఎఫ్స్ వస్తున్నాయండి. సో బెస్ట్ ఎస్ఐఎఫ్స్ వస్తున్నాయి మనకి. సో దీని మీద అవగాహన పెంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి చెప్తున్నాను. సో చక్రధర్ గారు, మరి టాక్సేషన్ పరిస్థితి ఏంటి ఎస్ఐఎఫ్ సంబంధించి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మందికి పిఎంఎస్ అనగానే ట్యాక్స్ ఎక్కువ పడతాయి అని భయపడేవాళ్ళు. సో పిఎంఎస్ లో లాగా కాకుండా ఇందులో ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో లాగానే టాక్సేషన్ ఉందండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే 20%, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే 12.5%. అందులో కూడా 1,25,000 మినహాయింపు ఉంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో. సేమ్ యాస్టీస్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి టాక్సేషన్ ఉందో అలాంటిది ఎస్ఐఎఫ్లో కూడా ఇచ్చారు. కాబట్టి ఇది చాలా బెటర్గైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. సో మార్కెట్లో చూస్తే మనం చాలా మంది మనకు తెలియకుండానే పెద్ద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాము. మ్యూచువల్ ఫండ్స్ చూస్తే 30, 40, 60 వెరైటీస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇందులో కేవలం 3-4 వెరైటీసే ఉంటాయండి. సో మనకు తెలియకుండానే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో తగ్గిపోతుంది, కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఉందని చెప్తున్నాను. సో ఎస్ఐఎఫ్స్ ఆర్ బెటర్ అని చెప్తున్నాను సార్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.